మీ దగ్గర ఉన్న ఈవెంట్కి నేను రావాల్సింది, ఆ రోజు మిస్ అయ్యాను. ఆకాశం దాటి వస్తావా టీం వచ్చారు కదా ఆ రోజు. సో వచ్చిన తర్వాత మీ వాళ్ళు వీడియో పంపించారు నాకు. వీడియో చూసిన తర్వాత లేదు నాకు లవ్ మీ కూడా మీ కాలేజ్ మీ ఇన్స్టిట్యూట్లోనే లాంచ్ చేయాలని చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత షార్ట్ టైంలో మీరు మాకు ఇంత మంచి స్టూడెంట్స్ మధ్యలో ఈరోజు లవ్ మీ టీజర్ లాంచ్ చేయబోతున్నాం. వెరీ హ్యాపీ. అబ్బాయిలు మీకు ఎంతమంది దయ్యాలు తెలుసు? గర్ల్ ఫ్రెండ్సో సిస్టర్సో మదర్సో తిట్టుకుంటారు కదా దయ్యమా దయ్యమా అని. అలాగే అమ్మాయిలకు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? మీకు తక్కువే ఉన్నారా? ఓకే. ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ నేను ప్రొడ్యూసర్ అయిన కొత్తలో మీ అందరికి తెలుసు ఆర్యా సినిమా ద్వారా సుకుమార్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ సినిమా నాకు సెకండ్ సినిమా ప్రొడ్యూసర్గా. అది ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో. ఈరోజు మా బన్నీ అండ్ సుకుమార్ ఆల్ ఇండియాలో పాన్ ఇండియా స్టార్స్ లాగా వెలుగుతున్నారు. సో ఆఫ్టర్ 20 years మళ్ళీ ఈ కథ నన్ను విన్నప్పుడు ఒక న్యూ ఏజ్ ఫిలిం, మీకు ఎస్పెషల్లీ యూత్కి చాలా కొత్త సినిమా. ఇప్పటి వరకు మీరు ఈ సినిమా చూశాక ఆ సినిమా లాగుందనో ఈ సినిమా లాగుందనో వంక పెట్టడానికి కూడా ఛాన్స్ లేకుండా అరుణ్ అండ్ నాగా వీళ్ళిద్దరు 2 సంవత్సరాలు నాతో ట్రావెల్ చేసి ఈ కథను ఓకే చేయించుకున్నారు. సో అరుణ్ డైరెక్టర్, నాగా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో మీ యూత్కి కావలసిన యూత్ తీసిన సినిమా ఇది. సో మీకు ఇప్పుడు టీజర్ ఫస్ట్ మీరే చూడబోతున్నారు. చూశాక మీకే అర్థమవుతుంది ఎంత ఎంత న్యూ ఏజ్ ఫిలిం. అండ్ బాబు 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 సైలెన్స్. అండ్ ఆశిష్ కూడా సెకండ్ ఫిలిం. రౌడీ బాయ్స్ తర్వాత వస్తున్న లవ్ మీ. రౌడీ బాయ్స్ నచ్చిందా? వావ్. సో ఇప్పుడు నిజమైన రియాక్షన్ తెలుస్తుంది. అప్పుడు కోవిడ్లో మాకేం తెలిసేది కాదు. రౌడీ బాయ్ వచ్చింది, ఆడింది, వెళ్ళిపోయింది. ఆశిష్కి సెకండ్ ఫిలిం. అలాగే బేబీకి కూడా సెకండ్ ఫిలిం. సో సెకండ్ ఫిలిం. హర్షిత్ అండ్ అన్సితాకు బలగం తర్వాత సెకండ్ ఫిలిం. సో అరుణ్ అండ్ నాగా కూడా వాళ్ళిద్దరు కలిసి కాబట్టి అందరికీ నంబర్ 2 అనేది ఈ సినిమా ఇంపార్టెంట్. టీజర్ టైం అయింది. టీజర్ చూశాక నేను మీ దగ్గరకు వస్తాను. సో ఆశిష్ ఇప్పుడు దయ్యాన్ని పిలుస్తాడు. సర్ప్రైజ్గా చూద్దాం ఏం పిలుస్తాడో. కీరవాణి గారు సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్. కీరవాణి గారిని కూడా వీళ్ళు అరుణ్ అని నాగార్ని అడిగినప్పుడు మీకు ఏమైనా పిచ్చా ఉన్నాయా, బాహుబలిలు త్రిబులార్లు చేస్తున్న కీరవాణి గారు మీ సినిమా ఎందుకు చేస్తారని అన్నాను. సరే మాకు ఒక ఛాన్స్ ఇప్పియండి, మేము వెళ్ళి స్క్రిప్ట్ ఇస్తామని తీసుకెళ్ళి స్క్రిప్ట్ ఇచ్చి కీరవాణి గారిని తెచ్చుకొని ఇప్పుడు మీరు చూశారు కదా తారారరా తారారరా తారారరా. ఇది సాంగ్ నెక్స్ట్ రిలీజ్ కాబోతుంది. జస్ట్ మొన్న మోషన్ పోస్టర్లో ఆయన టీజర్లో ఆయన హమ్మింగ్ ఇచ్చారు. నెక్స్ట్ వీక్ ఈ సాంగ్ రిలీజ్ పోతుంది. ఈజ్ అ క్లాసిక్ సాంగ్. మీకు మామూలుగా నచ్చదు అమ్మాయిలకు అబ్బాయిలకు. అండ్ వైష్ణవి, ఇప్పుడు వైష్ణవి గురించి చెప్పాలంటే ఒక 1 minute స్టోరీ చెప్పాలి. ఇలా చెప్పాలిగా. సరే సినిమా అన్ని లాక్ అయినాయి. హీరోయిన్ ఫైనల్ అవ్వట్లా. హీరోయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిలిం. ఈ స్టోరీకి రకరకాలు అనుకుంటే వైష్ణవిని అప్రోచ్ అయ్యాం. అప్పటికే బేబీ సూపర్ డూపర్ హిట్ అయింది. వైష్ణవి ఎక్కడికెళ్ళి వస్తుంది? బట్ నేను ఫోన్ చేసి వైష్ణవ్ని ఒకటే రిక్వెస్ట్ చేశాను, చూడమ్మా నీ కెరియర్, నువ్వు ఈ స్క్రిప్ట్ విను ఫస్ట్, నీకు నచ్చితేనే ఈ సినిమాని యాక్సెప్ట్ చేయి. లేదు సార్ నేను ఆల్రెడీ బేబీ ప్రొడ్యూసర్స్కి 2 సినిమాలు సైన్ చేశాను, అది నా ప్రాబ్లం, నేను బేబీ ప్రొడ్యూసర్స్తో నేను మాట్లాడతాను, నువ్వు స్క్రిప్ట్ చదువు అన్నాను. ఫస్ట్ స్క్రిప్ట్ చదివి ఆ రోజు సైలెంట్ అయిపోయింది, రిప్లై లేదు 2-3 days. మళ్ళీ తర్వాత నేను కాంటాక్ట్ చేస్తే సార్ నేను ఇంకొకసారి వినొచ్చా, నేను ఆఫీస్కి వచ్చి నేను స్క్రిప్ట్ చదువుతానంది. ఆఫీస్కి వచ్చి
4 అవర్స్ సీన్ టు సీన్ డీటెయిల్గా చదువుకొని నో చెప్పడానికి ఛాన్స్ లేక సార్ నేను ఈ సినిమా చేస్తానని చెప్పింది. థ్యాంక్ యూ వైష్ణవి. వాట్ ఎవర్ నువ్వు లేకుంటే ఈరోజు ఈ లవ్ మీని మేము ఇంత ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. బికాజ్ ఆఫ్ యూ రేపు మేమే కాదు ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈ సినిమాను ఒప్పుకున్నందుకు.